వివర్స్, నేను మీ యాంకర్ నవ్య. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో నుంచి ప్రతిరోజు మీకు వీడియోస్ వస్తూనే ఉన్నాయి కదండి. ప్రతి ఒక్క పెళ్లి సంబంధం గురించి, అలాగే అది అమ్మాయి గురించి కానీ, అబ్బాయి గురించి కానీ, అలాగే మీ అందరి కోసం కూడా మేము ఈ రోజు క్యాష్ నో బార్ రెండవ సంబంధం అమ్మాయిలనైతే తీసుకొచ్చేసాము. మరి అందులో ఏ క్యాస్ట్ ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా, మరి వాళ్ళు ఎలాంటి అబ్బాయిలను కోరుకుంటున్నారు, మరి పిల్లలు ఉన్నా చేసుకుంటారా, లేకున్నా చేసుకుంటారా, ఏ క్యాస్ట్ వాళ్ళనైతే యాక్సెప్ట్ చేస్తారు అనే డౌట్స్ మీ అందరికి వస్తూనే ఉంటాయి కదండి. ఇవి అన్ని క్లియర్ అవ్వాలి అని అంటే మీరు వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూనే ఉండండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి ఎలాంటి అమ్మాయిలు ఉన్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో ఉన్నారు, మళ్ళీ ఏ క్యాస్ట్ లో రెండవ సంబంధంలో ఉన్నారు. వాళ్ళు క్యాస్ట్ నోబర్ అంటున్నాం కాబట్టి మనము ఎలాగో అన్ని క్యాస్ట్‌లను చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి. ఎవరైతే రెండో సంబంధం అమ్మాయిల కోసం చూస్తున్నట్టుంటే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరి ఈ రోజు రెండవ సంబంధం అమ్మాయిలు, అది కూడా క్యాష్ నోబర్ అమ్మాయిల గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అది కూడా జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మీ అందరి కోసం ఈరోజు క్యాష్నోబార్ నుండి రెండవ సంబంధం అమ్మాయిల యొక్క బయోడేటాస్ తీసుకొచ్చాము. ఈ అమ్మాయి క్యాస్ట్ రజక అండి. ఈ అమ్మాయిది రెండవ సంబంధం. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/5/1994. హైట్ 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది ఈ అమ్మాయి. ప్రెసెంట్ ప్రైవేట్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది కాజీపేట అండి. జాబ్ వచ్చేసి హైదరాబాద్లో చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అండి. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఓసీబీసీలో రెండవ సంబంధం చేసి హైదరాబాద్లో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా వెల్ సెటిల్ అయి ఉండాలనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఈ అమ్మాయికి పిల్లలు లేరండి. పిల్లలు లేకుండా మాత్రమే కావాలని చూస్తున్నారు. ఎవరైనా ఓసీబీసీలో రెండవ సంబంధం పిల్లలు లేకుండా ఉంటే ఆ అబ్బాయికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నారు కదండి మరి రెండవ సంబంధం అమ్మాయిల గురించి, మరి అందులోనూ రజక క్యాస్ట్ గురించి, క్యాష్ నో బార్ లో రెండవ సంబంధం అమ్మాయి గురించి, మరి ఏ క్యాస్ట్ తో వచ్చారు అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. మరో అమ్మాయి మున్నూరు కాపు నుండి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/5/1988. ఈ అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది ఈ అమ్మాయి. ప్రజెంట్ సాఫ్ట్వేర్గా హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి ప్యాకేజీ 15 లక్షలు సంవత్సరానికి. ఈ అమ్మాయికి మున్నూరు కాపులో అయినా పర్వాలేదు, ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, కానీ పిల్లలు లేకుండా మాత్రమే వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుండి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. రెండవ సంబంధం అమ్మాయిల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి మరి మున్నూరు కాపులో నుంచి రెండవ సంబంధం అమ్మాయి బయోడేటా అనేది. మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, మరి ఏ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అనుకున్నా వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ ఆఫీస్కి. మరి ఈ ఆఫీస్ వచ్చేసి జగద్గిరి గుట్టలోనే ఉంటుంది, కుకట్పల్లి నియర్ బైలోనే ఉంటుందండి. ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆఫీస్కి అయితే వచ్చి కలవండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. అదేవిధంగా మరి క్యాష్ నో బార్లో రెండవ సంబంధం అమ్మాయిలలో మరి ఏ క్యాస్ట్ గురించి, మళ్ళీ ఏ క్యాస్ట్ అమ్మాయి గురించి తీసుకొచ్చారు అనేది మనం జ్యోతి మేడంనే అడిగి తెలుసుకుందాం. ఖచ్చితంగా నవ్య. ప్రేక్షకులందరి కోసం నేను ఈరోజు ఓసీ కాపుల నుండి అమ్మాయిని తీసుకొచ్చాను. అది కూడా రెండవ సంబంధం అమ్మాయి. ఈ అమ్మాయి ఎన్ఆర్ఐ అమ్మాయి వచ్చేసి అమెరికాలో ఉంటుంది. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10/5/1990. ఈ అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి కంప్లీట్ చేసింది ఈ అమ్మాయి అమెరికాలో. ఈ అమ్మాయి మ్యారేజ్ అయింది, 3 మంత్స్లోనే డైవర్సీ అయింది. ఈ అమ్మాయి వల్ల రిక్వైర్మెంట్ అమెరికా కెనడా సంబంధాల్లో మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా అక్కడ సెటిల్ అయిన అబ్బాయి ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు మేడం, కానీ అబ్బాయి మాత్రం అమెరికా అయినా పర్వాలేదు, కెనడాలో సెటిల్ అయి ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫస్ట్ రిక్వైర్మెంట్. తర్వాత అక్కడ లేకపోతే సెకండ్ ఆప్షన్ హైదరాబాద్లో అయినా సెటిల్ అయిన అబ్బాయి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఓసీబీసీలో అమెరికాలో కానీ కెనడాలో కానీ సెటిల్ అయిన వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నారు కదండి మరి ఈ అమ్మాయి ఓసీ కాపుల అమ్మాయి బయోడేటా గురించి. మరి ఎవరైనా ఓసీ కాపులలో రెండవ సంబంధం అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మరి అదే విధంగా రెండవ సంబంధం క్యాష్ నోబార్ అమ్మాయిలలో మరి ఏ క్యాస్ట్ గురించి మరి అమ్మాయి బయోడేటా తీసుకొచ్చారు అనేది తెలుసుకుందాం. ఖచ్చితంగా నవ్య. ప్రేక్షకులందరి కోసం ఈరోజు నేను గౌడ్స్ నుండి రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10/10/1989. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్
డిగ్రీ మాత్రమే చదివారు ఈ అమ్మాయి. ప్రెజెంట్ జాబ్ అయితే ఈ అమ్మాయి ఏం చేయడం లేదండి. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాదు. ఈ అమ్మాయిది రెండవ సంబంధం. డైవర్సీ అయింది. పిల్లలు లేరు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయికి ఆంధ్ర సంబంధాలైనా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, కానీ హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఫ్యామిలీ. ఓసీబీసీలో రెండవ సంబంధం పిల్లలు లేకుండా మాత్రమే కావాలని చూస్తున్నారు. ఎవరైనా రెండవ సంబంధం పిల్లలు లేని అబ్బాయిలుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. రెండవ సంబంధం అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి. మరి ఈ అమ్మాయి గురించి, గౌడ్స్ అమ్మాయి గురించి, మరి ఎవరైనా గౌడ్స్ క్యాస్ట్‌లో రెండవ సంబంధం అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి. మరి ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్రేక్షకులందరి కోసం నేను ఈరోజు యాదవ్స్ నుండి రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10/5/1996. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చదివింది. ఈ అమ్మాయి వాళ్ళ ప్రాపర్ వచ్చేది నిజామాబాద్. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ యాదవ్స్‌లో ఏ సబ్ కాస్ట్ అయినా పర్వాలేదు, కానీ యాదవ్స్‌లో మాత్రమే కావాలని చూస్తున్నారు. అది కూడా రెండవ సంబంధం. మినిమమ్ ఆ అబ్బాయికి హైదరాబాద్‌లో ఒక ఓన్ హౌస్ ఉండి ఒక ₹1,00,000 ప్యాకేజీ కావాలని చూస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళది అట్లా మోసం చేశారనేసి ఆస్తులు చాలా ఉన్నాయని చెప్పారట. అందుకోసమే వీళ్ళు ఏది ఎక్కువగా కోరుకోవడం లేదు. ఒక ఓన్ హౌస్ ఉండి ఒక నెలకు ₹1,00,000 సాలరీ ఉంటే చాలనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. పిల్లలు లేకుండా కావాలని చూస్తున్నారు. ఈ అమ్మాయికి కూడా పిల్లలు లేరండి. ఎవరైనా యాదవ్స్‌లో రెండవ సంబంధం అమ్మాయిల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా యాదవ్స్ సంబంధాల కోసం, రెండవ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా క్యాష్ నోబర్ రెండవ సంబంధంలో మరి జ్యోతి మేడం గారు మీకోసం ఎలాంటి సంబంధం తీసుకొచ్చారు అనేది మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. నేను ఈరోజు ప్రేక్షకులందరి కోసం మున్నూరు కాపు నుండి రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/5/1991. ఈ అమ్మాయి హైట్ 5.8 ఉంటారు. ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది. సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది బెంగుళూరులో. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి. ఈ అమ్మాయి యొక్క రిక్వైర్మెంట్ ఎన్ఆర్ఐ సంబంధాలైనా పర్వాలేదు, హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయినా పర్వాలేదు మేడం, కానీ పిల్లలు లేకుండా మాత్రమే కావాలి ఓసీబీసీలో అనేసి చూస్తున్నారు. ఎవరైనా ఎన్ఆర్ఐ సంబంధాలు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఎక్కడైనా పర్వాలేదు. రెండవ సంబంధాలు అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. రెండవ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. సో విన్నారు కదండి. మరి ఈ రెండవ సంబంధాలు క్యాష్ నోబర్ అమ్మాయిల గురించి దీంట్లో అన్ని క్యాస్ట్‌ల గురించి వచ్చాయి. అంటే మున్నూరు కాపు వచ్చింది, రజక వచ్చింది, గౌడ్స్ అమ్మాయిల గురించి వచ్చింది. దీంట్లో మీకు తగ్గట్టుగా ఎవరైనా అబ్బాయి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రెండవ సంబంధం కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి అనేది కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.